హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. ఇక లేట్ చేయకుండా పోయిన ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నరకం లాంటి బాయిలర్ రూమ్ లో 8 అడుగుల కురాక్షసుడు వార్డెన్ ను అర్జున్ తన తెలివితో ఆ భారీ యంత్రంలో వేసి ముక్కలు చేశాడు. నౌక గుండెకాయను పేల్చేయడంతో ఆ నల్లని స్తంభం విలన్ విక్రమ్ చేతులను తనలోకి లాగేసుకుంది. పేలిపోయిన ఆ నౌక డైమెన్షన్ అగాధంలోకి మునిగిపోయింది. కానీ అసలైన ప్రళయం ఇప్పుడే మొదలైంది. ఆ స్తంభం ఒక రాయి కాదు, అదొక రాక్షస జీవిని పొదుగుతున్న గుడ్డు. ప్రాణాపాయ స్థితిలో ఆ సముద్ర గర్భంలో అర్జున్ ఏమయ్యాడు అనేది ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ సముద్రపు నీరు కోపంతో రగిలిపోతున్న జలపాతంలా రాయల్ స్టార్ నౌకలోకి బాయిలర్ రూమ్ లోకి దూసుకొచ్చింది. ఆ నీటి ప్రెజర్ కి ఇనుప గోడలు కాగితంలా నలిగిపోతూ ఉన్నాయి. అర్జున్ ఆ ఉప్పెనలో ఒక చిన్న ఆకులా కొట్టుకుపోతూ ఉన్నాడు. వేడివేడి ఆవిరి మరియు గడ్డ కట్టే చల్లని సముద్రపు నీరు కలవడంతో ఆ గదంతా దట్టమైన తెల్లని బుడగలతో నిండిపోయింది. అర్జున్ ఊపిరితిత్తులు గాలి కోసం గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాయి. డైవర్ అయిన అర్జున్ కి నీటి అడుగున ప్రెజర్ ని ఎలా తట్టుకోవాలో తెలుసు. కానీ ఇప్పుడు అతని శరీరం గాయాలతో నెత్తురోడుతుంది. వాటర్ కరెంట్ కి కొట్టుకుపోతూ అర్జున్ కళ్ళు తెరిచాడు. అక్కడ ఆ బద్దలైన బాయిలర్ కోర్ మధ్యలో అతను ఇందాక చూసిన ఆ గుడ్డు నెమ్మదిగా కదులుతుంది. దాని చుట్టూ ఒక వింతైన ఆకుపచ్చని కాంతి వలయంలా ఏర్పడింది. ఆ కాంతి నీటిని చీల్చుకుంటూ అర్జున్ ముఖం మీద పడింది. ఆ గుడ్డు పెంకు రాయిలా లేదు, అది ఒక గుండెలాగా కొట్టుకుంటుంది. ఆ శబ్దం నీటిలో వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్ అర్జున్ మెదడుల్ని పిండేస్తున్నట్లుగా అనిపించాయి. సడన్ గా ఆ గుడ్డు మీద ఒక పెద్ద పగులు వచ్చాయి. అందులో నుండి ఎర్రని కనికం లాంటి లావా లాంటి ద్రవం నీటిలో కలిసింది. అది పగులుతున్నప్పుడు వచ్చిన శబ్దం 1000 తిమింగలాలు ఒకేసారి అరిచినట్లుగా సముద్ర గర్భాన్ని కుదిపేసింది. ఆ జీవి మేల్కొంది. అదే సమయంలో షిప్ పై భాగంలో విక్రమ్ మరియు 1947 టైం లైన్ లో ఉన్న రియా పరిస్థితి ఏమైంది? కోర్ పేలిపోవడం వల్ల షిప్ ని 77 ఏళ్లుగా ఒక టైం లూప్ లో బంధించిన ఆ కాలసర్పం బద్దలైపోయింది. రియా ఉన్న 1947 బాల్ రూమ్ అద్దాల మేడలా పగిలిపోయింది. బ్రిటిష్ ఆఫీసర్లు, ఆ సంగీతం, ఆ లైట్లు అన్ని గాలిలో బూడిదలా మారిపోతూ ఉన్నాయి. గోడలు మాయమైపోయాయి. రియా కళ్ళ ముందు అనంతమైన చీకటి సముద్రం కనిపించింది. గ్రావిటీ ఒక్కసారిగా రివర్స్ అయ్యింది. రియా అరస్తూ ఆ చీకటి జలాల్లోకి పడిపోయింది. పాస్ట్ మరియు ప్రెజెంట్ టైం లైన్స్ ఒకదానికొకటి గుద్దుకొని ఒకే డైమెన్షన్ లోకి మెర్జ్ అయిపోయాయి. కింద నీళ్లలో మునిగిపోతున్న అర్జున్ పైనుండి ఒక ఆకారం తన వైపు పడిపోవడం చూశాడు. అది ముఖం లేని దెయ్యం కాదు, అది రియా. అర్జున్ గుండెలో ఆశ చిగురించింది. తన ప్రాణాన్ని పనంగా పెట్టైనా సరే ఆమెను కాపాడుకోవాలి. అర్జున్ తన శక్తినంతా కూడదీసుకొని నీటిని చీల్చుకుంటూ పైకి ఈదాడు. రియా అప్పటికే ఊపిరాడక స్పృహ కోల్పోయే స్థితిలో ఉంది. ఆమె కళ్ళు మూతపడుతూ ఉన్నాయి. అర్జున్ ఆమె దగ్గరకు వెళ్లి ఆమె నడుము పట్టుకొని తన వైపు లాక్కున్నాడు. తన నోటితో బంధించి ఉన్న ఆఖరి శ్వాసను రియా పెదాల ద్వారా ఆమెకు అందించాడు. రియా కళ్ళు తెరిచింది. కళ్ళ ముందు అర్జున్ ని చూడగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చినంత పనైంది. కానీ వాళ్ళు ఇంకా మృత్యువు ఒడిలోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దృష్టి ఆ పేలిపోయిన కోర్ వైపు మళ్ళింది. పైనుండి ఒక భారీ ఇనుప శకలం నీటిలోకి పడింది. దానితో పాటు విక్రమ్ మల్హోత్రా. కానీ అతను ఇప్పుడు మనిషిలా లేడు. ఆ నల్లని స్తంభం ముక్కలు ముక్కలుగా పగిలిపోయి విక్రమ్ శరీరంలోకి చుచ్చుకుపోయాయి. అతని వెన్నెముక గుండా నల్లని ఇనుప రాడ్లు బయటకు వచ్చాయి. అతని కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయి అందులో నుండి పొగ వస్తుంది. వాడి ముఖం ఒక పురాతన రాక్షసుడిలా కఠినంగా రాతిలా మారిపోయింది. వాడు ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ అవసరం లేదు. విక్రమ్ ఆ గుడ్డు పగిలిన చోటుకి ఈదుకుంటూ వెళ్ళాడు. ఆ పగిలిన గుడ్డులో నుంచి ఒక నల్లని జిగురు లాంటి ద్రవం బయటకు వస్తుంది. విక్రమ్ తన 2 చేతులు చాచి ఆ ద్రవాన్ని దేవుడి ప్రసాదంలా స్వీకరించాడు. ఆ శక్తి అతని నరాల్లోకి ప్రవహించింది. విక్రమ్ నీటి అడుగునే అర్జున్ వైపు చూశాడు. వాడి వాయిస్ నీటిలో కూడా అర్జున్ రియాల మైండ్ లో నేరుగా వినిపిస్తుంది. అర్జున్, నువ్వు కోర్ని పేల్చి నన్ను చంపాలనుకున్నావు, కానీ నువ్వు దేవుడిని నిద్రలేపావు. ఇది సముద్రానికి పట్టిన శాపం కాదు, ఇది ఈ సముద్రానికి రాజు, ది లేవియాథన్. ఈ షిప్ ని ఆక్రమించుకున్నది నా ఆకలే. అప్పుడు ఆ పగిలిన గుడ్డు లోపల నుండి ఒక భారీ ఆకారం బయటకు రావడం మొదలైంది. దానికి ఒక నిర్దిష్టమైన ఆకారం లేదు. అది కొన్ని వందల టెంటికల్స్, ఎర్రని కళ్ళు మరియు నల్లని నీడతో కూడిన ఒక పర్వతం లాంటి జీవి. అది ఈ భూమి మీద పుట్టిన జీవి కాదు. ఏ గ్రహశకలంతో పాటు అంతరిక్షం నుండి వచ్చి ఇక్కడ సముద్రంలో పడిపోయిన ఆది
ఆదిమ శక్తి. ఆ జీవి తన మొదటి శ్వాస తీసుకోగానే సముద్రపు నీరు సుడిగుండంలా తిరగడం మొదలైంది. ఆ సుడిగుండం అర్జున్ మరియు రియాలని కిందకు లాగేస్తుంది. మనం ఇక్కడి నుంచి బయటపడాలి, అర్జున్ సైగ చేశాడు. ఆ షిప్ ముక్కలు ముక్కలుగా బద్దలవుతూ కింద అగాధంలోకి పడిపోతోంది. అర్జున్ కళ్ళు షిప్ లోని ఒక పాతకాలపు ప్రయోగశాల మీద పడ్డాయి. ఆ గది ఇంకా పూర్తిగా మునిగిపోలేదు. అర్జున్ రియాని లాక్కుంటూ ఆ గది తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళాడు. అది ఒక ఎయిర్ ప్యాకెట్. వాళ్ళు నీటిలో నుంచి తల బయటకు పెట్టి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. దగ్గుతూ వగరుస్తూ ఆక్సిజన్ ని పీల్చుకున్నారు. అప్పుడు రియా ఏడుస్తూ, అర్జున్ మనం బతికాం. ఆ జీవి అది ఒక గ్రహాంతరవాసిలా ఉంది. విక్రమ్ దానితో కలిసిపోయాడు. ఇదంతా ఒక పీడకలలా ఉంది. అప్పుడు అర్జున్, రియా నా వైపు చూడు. మా తాత ఈ షిప్ ని ఎందుకు ముంచేశాడో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఆ జీవి బయట ప్రపంచానికి వెళ్లకుండా ఆపడానికే ఈ షిప్ ని దానికి బలి ఇచ్చాడు. ఆ స్తంభం ఒక జైలు. బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఆయుధంలా వాడాలని చూశారు. ఇప్పుడు అది బద్దలైంది. అప్పుడే ఆ గది గోడలు కుచించుకుపోవడం మొదలయ్యాయి. ఆ భారీ రాక్షస జీవి షిప్ ని తన టెంటికల్స్ తో చుట్టేసి నలిపేస్తుంది. మనం ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి? రియా అడిగింది. అర్జున్ ఆ గది మూల ఉన్న ఒక వింతైన మిషన్ ని చూశాడు. అది 1947 నాటి ఒక పాట డైవింగ్ బెల్. దానికి ఒక పెద్ద ఇనుప చైన్ కనెక్ట్ చేసి ఉంది. అదిగో మన టికెట్, అర్జున్ అరిచాడు. వాళ్ళిద్దరూ వేగంగా ఆ డైవింగ్ బెల్ లోపలికి దూకారు. దాని భారీ ఇనుప తలుపుని క్లోజ్ చేసి చక్రాన్ని గట్టిగా తిప్పి లాక్ చేశాడు. లోపల అంతా ఇరుకుగా చీకటిగా ఉంది. అర్జున్ ఒక ఎమర్జెన్సీ రెడ్ లైట్ ని ఆన్ చేశాడు. అందులో 2 పాత ఆక్సిజన్ ట్యాంకులు ఉన్నాయి. అదృష్టవశాత్తు వాటిలో ఇంకా కొంత గాలి మిగిలి ఉంది. షిప్ బయట ఆ రాక్షసుడు గర్జించిన శబ్దం డైవింగ్ బెల్ లోపల బాంబు పేలినట్లు వినిపించింది. అర్జున్ ఇది పనిచేస్తుందా? రియా భయంగా అడిగింది. అర్జున్ కంట్రోల్ ప్యానెల్ లోని ఒక భారీ లివర్ ని లాగాడు. ఆ డైవింగ్ బెల్ ని షిప్ కి కనెక్ట్ చేసిన బరువైన ఇనుప బెల్ రిలీజ్ అయిపోయింది. ఫిజిక్స్ రూల్స్ ప్రకారం బరువు తగ్గిన ఆ ఇనుప గోళం ఒక రాకెట్ లాగా సముద్రపు ఉపరితలం వైపు వేగంగా దూసుకుపోవడం మొదలైంది. ఆ డైవింగ్ బెల్ వేగంగా పైకి వెళ్తుంటే కిటికీలోంచి అర్జున్ మరియు రియా బయటకు చూశారు. కింద అగాధంలో ఆ భారీ రాయల్ స్టార్ నౌక ఒక చిన్న బొమ్మలాగా పగిలిపోయి మునిగిపోతూ ఉంది. ఆ నౌకను చుట్టేసిన ఆ భారీ లేవియాతన్ ఆకారం ఎర్రని కళ్ళతో మెరుస్తూ ఉంది. దాని తల మీద ఒక చిన్న మినుగురు పురుగులా విక్రమ్ నిలబడి ఉన్నాడు. వాడు పైకి వెళ్తున్న డైవింగ్ బెల్ వైపు చూస్తూ సైగ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తారు? ఈ సముద్రం నాది అన్నట్లు. డైవింగ్ బెల్ లోపల సైలెన్స్. కేవలం అర్జున్ రియాల శ్వాస మాత్రమే వినిపిస్తుంది. సుమారు 5 నిమిషాల పాటు ఆ బెల్ వేగంగా పైకి ప్రయాణించింది. నీటి ప్రెజర్ తగ్గుతోంది. మనం బయటపడ్డాం అర్జున్, మనం బతికాం. రియా కన్నీళ్లతో నవ్వింది. అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. డైవింగ్ బెల్ సముద్రపు ఉపరితలాన్ని తాకి గాలిలోకి ఎగిరి మళ్లీ నీటి మీద తేలింది. అలల తాకిడికి అది అటు ఇటు ఊగుతూ ఉంది. మనం ఉపరితలానికి వచ్చేశాం. తలుపు తీ అర్జున్, రియా ఆనందంగా అరిచింది. అర్జున్ ఆ భారీ ఇనుప చక్రాన్ని తిప్పి తలుపుని తన్నాడు. తాజా గాలి లోపలికి రావాలి, కానీ అలా జరగలేదు. గాలిలో ఉప్పు వాసన లేదు. బదులుగా ఒక రకమైన కాలిపోయిన బూడిద వాసన వస్తుంది. అర్జున్ నెమ్మదిగా తల బయటకు పెట్టి చూశాడు. అతని ముఖంలో ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. కళ్ళల్లో చెప్పలేనంత భయం అలుముతుంది. రియా కూడా బయటకు వచ్చి చూసింది. ఆమె నోట మాట రాలేదు. వాళ్ళు ఉన్నది మామూలు సముద్రంలో కాదు. ఆకాశం నీలం రంగులో లేదు, అది రక్తపు రంగులో ఉంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏమీ లేవు. ఆకాశంలో నల్లని మేఘాలు సుడులు తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళు తేలుతున్న నీరు నీటిలా లేదు, అదొక పచ్చని నల్లని అద్దంలా ఉంది. దూరంగా వందల కొద్దీ పగిలిపోయిన ఓడల శిథిలాలు పర్వతాల్లా గుట్టలు పడి ఉన్నాయి. వాళ్ళు తప్పించుకున్నారు అనుకున్నారు, కానీ వాళ్ళు షిప్ లోపల ఉన్న పొగమంచు డైమెన్షన్ నుండి బయటపడి ఆ రాక్షసుడి అసలైన మృత్యులోకం లోకి ఎంటర్ అయ్యారు. ఇదొక నరకపు సముద్రం. అర్జున్ వెనక్కి తిరిగి రియా వైపు చూశాడు. రియా మనం బయటపడలేదు, మనం ఇంకా లోపలికి వచ్చేశాం. సడన్ గా వాళ్ళ డైవింగ్ బెల్ కింద నుండి ఆ నల్లని నీరు ఉప్పొంగింది. ఆ రక్తపు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఆ రాక్షసుడికి సంబంధించిన ఒక భారీ టెంటికల్ నీటిలో నుంచి బయటకు వచ్చి ఆ డైవింగ్ బెల్ ని చుట్టేసింది. ఆ టెంటికల్ మీద విక్రమ్ ముఖం గోడలో చిక్కిన శిల్పంలా కనిపిస్తూ ఉంది. ఇంతటితో ఎపిసోడ్ 7 పూర్తయింది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.